ఇప్పుడు మనం టీడీపీ కంచుకోట ఉండిలో ఉన్నాం. ఎలాగైనా సరే ఈ ఉండిని కైవసం చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పివిఎల్ నరసింహరాజు గారు పోటీ చేస్తున్నారు. గతంలో ఈయన 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేశారు. బట్ చాలా తక్కువ మెజారిటీతోనే, అంటే సుమారు 11,000 ఓట్లతో ఆయన పరాజయం పొందారు. బట్ ఈ 5 సంవత్సరాల నుంచి ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో ఈయన గెలవకపోయినా కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈసారి ఆయన్ని ఇక్కడ అంటే ఎలా ఉండబోతుంది, ఏదైతే వైసీపీకి పంటి కింద నలుసులాగా మారిన రఘురామకృష్ణంరాజు కూడా ఈరోజు ఉండి నుంచే ఆయన కంటెస్ట్ చేయబోతున్నారు. అంటే ఇక్కడ ఇంకొక రెబల్ క్యాండిడేట్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరి మధ్య ఇక్కడ మనం గమనిస్తే టీడీపీ నుంచి కావచ్చు, లేకపోతే వైసీపీ నుంచి కావచ్చు, అలానే రెబల్ క్యాండిడేట్ కావచ్చు, ఎవరైనా సరే అందరూ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. సో ఒకసారి మనం నరసింహరాజు గారితో మాట్లాడదాము. నమస్తే అండి. సార్, ఎలా ఉంది మీ నియోజకవర్గంలో? అంటే సమీకరణలన్నీ మారిపోయినట్టు కనిపిస్తున్నాయి ఈ రోజు నుంచి. సమీకరణలన్నీ మారినాయి, అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే మారుతున్నాయి. మామూలుగానే ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన చూసి ఆయన ఇచ్చిన పథకాలతోటి ఆర్థికంగా పిల్లలను చదివించుకుంటూ, అది అనారోగ్యాలకు వచ్చినా సరే ఇవాళ ఆరోగ్యశ్రీలో వైద్యాలు చేయించుకుంటూ ప్రజలందరూ సుఖంగా ఉన్నారు. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి ఉండాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవకపోయినప్పటికీ కూడా ఒక యాక్టింగ్ ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ ఉన్నారు. సో ఏమేమి ఈ నియోజకవర్గంలో మీరు చేయగలిగారు? ఈ నియోజకవర్గంలో 73 గ్రామాలు ఉన్నాయి. 73 గ్రామాల్లోనే కానీ నేను ఇన్ఛార్జిగా అన్ని గ్రామాల్లోనే కానీ కూడా పనులు చేశాను. రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, వాటర్ ట్యాంక్స్ కట్టనివ్వండి, మంచినీళ్ళ కోసం వాటర్ సంపులు కట్టనివ్వండి, ప్రతి గ్రామంలోని కూడా చేసాం. అలాగే అన్ని గ్రామాల్లో కూడా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు కూడా కట్టాం. అన్నీ కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి కన్నా జగన్ గారి మద్దతుతోటి మరి గ్రామాలన్నిటికీ అభివృద్ధికి నా శక్తిలా ప్రయత్నం చేసి అభివృద్ధిలోనే నడిపించాను ఈ 5 సంవత్సరాలు. ఇంటింటికి ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీ పెట్టిన ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాంట్లో మీరు కూడా విస్తృతంగా తిరిగారు. అప్పుడు ఎలాంటి సమస్యలను మీరు ఐడెంటిఫై చేస్తారు ఇక్కడ? అదే ఎక్కడైతే డ్రైనేజ్ సమస్యలు ఒకటి ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉంది. ఆ రెండింటి మీద గుర్తి చాలా మటుకి మరి ఎక్కడైతే డ్రైన్ సమస్య ఉన్నా డ్రైన్లు కట్టడం కానివ్వండి, అలాగే వాటర్ సమస్య ఉన్న కాడ ఓహెచ్ఎస్ఆర్లు కొత్తవి కూడా కట్టడం జరిగింది. లాస్ట్ మంతే సుమారు 8 గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్లు ఓపెన్ చేయడం కూడా జరిగింది. అలాగా మేము గడపడకు తిరిగినప్పుడు ఏవైతే సమస్యలు చూసామో వాటిలన్నింటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంచేతే ప్రజలు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే నరసింహరాజు వచ్చిన ఒక మాట ఇచ్చాడంటే మాట పనిచేస్తాడనే నమ్మకం ఇలా ప్రజల్లో ఉంది. కాబట్టి నేను 215 రోజులు గడపడప చేశాను. ఎక్కడికి వెళ్ళినా సరే వార్తలు బట్టి స్వాగతించారు, కానీ ఎక్కడా కూడా నెగిటివ్గా మాట్లాడటం కానీ లేకపోతే ఇంకొకరు ప్రభుత్వం మీద కామెంట్ చేయటం కానీ లేకుండా ఎంతో ఉత్సాహంగా చేసిన వాళ్ళని 215 రోజులు సుమారు నేను. అయినా కూడా ఇంకా పరిష్కారం కాకుండా మంచినీటి సమస్య కావచ్చు, లేకపోతే లో వోల్టేజ్ ఇష్యూ కావచ్చు, అలానే ఒక ప్రాజెక్ట్ అంటే ఎంతమంది ఎమ్మెల్యేస్ వస్తున్నారు వెళ్తున్నారు కానీ సో ఆ ప్రాజెక్ట్ ఒకటి పరిష్కారం కావట్లేదు. అది ఎందుకని, మీరు ఎలా చేయబోతున్నారు ఫ్యూచర్లో దాని గురించి? కరెంట్ సమస్య అనేది లేదండి. ఈ మధ్యనే మేము సుమారు 4 సబ్స్టేషన్లు ప్రారంభించుకోవడం జరిగింది, కొత్త సబ్స్టేషన్స్. ఇంకా కూడా 2 గంటలకి ప్రపోజల్స్ ఉన్నాయి. కరెంట్ ప్రాబ్లం లేదు. ఈరోజు కూడా ఎక్కడా కూడా సమ్మర్ వచ్చినా కానీ ఈ రోజుకి అయితే ఎక్కడా కూడా ఒక నిమిషం కూడా పవర్ కట్ లేకుండా ప్రజలందరికీ నాణ్యమైన కరెంట్ అందిస్తున్నాం. కరెంటు సమస్య లేనే లేదు. మొన్నటి వరకు రోడ్డు సమస్య ఉండేది, కానీ ఈ మధ్యలో మేము సుమారు 200 కోట్లతోటి మా నియోజకవర్గంలో రోడ్డు పనులు జరిగినాయి. అందుచేత ప్రజలందరూ కూడా ఇవాళ రోడ్డు సమస్య మాట్లాడే పరిస్థితి లేదు. రోడ్లన్నీ డెవలప్ చేసాం. ఇంకా కొన్ని రోడ్లు కూడా టెండర్లు అయినాయి, అవి కూడా తొందరలోనే కంప్లీట్ అవుతాయి. ఆల్రెడీ టెండర్లు కూడా అయిపోయి కాంట్రాక్ట్లు కూడా ఫిక్స్ అయి ఉన్నారు, వాళ్ళు కూడా పనులు జరుగుతున్నాయి. మనం నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఫస్ట్ అంటే సర్వేస్లో కావచ్చు, లేకపోతే బయట జనం మాట్లాడుకునేది వచ్చేసి ఫస్ట్ ఓడిపోయేది ఉండి, ఇంకా 2 నియోజకవర్గాలు చెప్తారు, పాలకొల్లు కావచ్చు, తాడేపల్లిగూడెం, ఇలా కొన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకని ఆ రూమర్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యింది? అది మీరేమంటారు దాన్ని? ఒకప్పుడు మీరు అన్నది కరెక్టే, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మిగతా
కాన్స్టిట్యున్సీల్లో ఉండి కాన్స్టిట్యున్సీ బెటర్ పొజిషన్లోనే ఉంది. ఇవాళ 4 మండలాలు ఉన్నాయి ఇక్కడ. 4 మండలాలు కూడా జడ్పీటీసీలు, ఎంపీపీలు మా పార్టీయే గెలుచుకున్నాం. ఇది ఎప్పుడూ కూడా తెలుగుదేశం పెట్టిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ కూడా 4 మండలాల ప్రెసిడెంట్లు కానీ 4 జడ్పీటీసీలు కానీ ఎప్పుడూ రాలేదు. ఫస్ట్ టైం ఇవాళ మేము సాధించుకున్నాం. ఆకివీడు నగర పంచాయతీ చైర్మన్ కూడా మేమే తీసుకున్నాం. అంచేత ఎక్కడా జయాలే కానీ అపజయాలు లేవు. జగన్ గారి ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఎప్పుడూ జయమే కానీ అపజయం జరగలేదు. కానీ కార్యకర్తల మధ్య సమన్వయ లోపం ఉంది. మీరు వచ్చిన తర్వాత టీడీపీ నుంచి ఇక్కడ జాయిన్ అయిన అంటే 1 వీక్లోనే వాళ్ళకి కొన్ని పదవులు ఇచ్చారు అని మీతో ఉన్నవాళ్ళు, లాస్ట్ ఎలక్షన్లో మీతో పనిచేసిన వాళ్ళు కొంత అసంతృప్తితో ఉన్నట్లు అనుకుంటున్నారు. వాళ్ళందరినీ ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? అలాంటిది ఏం లేదండి. ఇవాళ జగన్ గారి పేరు చెప్పి ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరిలో కూడా ఇవాళ అందరూ పదవుల్లోనే ఉన్నారు. అందరికీ పదవులు ఇచ్చాం, కొత్త పాత అని లేదు. ఎంచేతంటే ఒకసారి మనం ఓడిపోయిన తర్వాత మనం బలం పెంచుకోవాలంటే కొత్త వారిని చేర్చుకుంటేనే మన బలం పెరుగుతుంది. అలా చేర్చుకున్నాం వల్లనే మనం ఇవాళ 4 మండల ప్రెసిడెంట్లు, 4 జడ్పీటీసీలు గెలవగలిగాం. కానీ వాళ్ళకి కూడా అంత ఇదేం లేదు. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఉన్నాయి, పాత వాళ్ళకి కూడా న్యాయమే చేసాం అందరికీ. మీ కార్యకర్తల మీటింగ్లో మీరు మాట్లాడుతూ ఒక డైలాగ్ అన్నారు, నేను చెడ్డోడిని, మంచోడిని, ఎవరి మాట వినను అని. అంటే రేపు వస్తున్న అంటే ఎవరైతే టీడీపీ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నారో రామరాజు కానీ రఘురామకృష్ణరాజు గారు అని, ఈ మీరు నరసింహరాజు ఎంత చెడ్డోడిగా ఉండబోతున్నారు? చెడ్డోడిగా అంటే నేనేమి చెడ్డ పనులు చేయను, నేను ఎవరికి హాని చేయను. నాకు వచ్చినంత భయం 10 మందికి సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. చెడ్డోడంటే ఇలాగే ఏదో లేనిది పెట్టి ఇది చూస్తే మాటకి డైరెక్ట్గానే ఎవరినైనా ఎదుర్కొంటాను. నన్ను కామెంట్ చేస్తే అవతల తప్పనిసరిగా కామెంట్ చేస్తాను, లేకపోతే నేను ఎవరి గురించి నేను మాట్లాడినాను. అంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఏదైతే వైసీపీని ధిక్కరించి సో అక్కడ ఇక్కడ సీట్ల కోసం ప్రయత్నించి చివరికి మీ నియోజకవర్గంలోకి వచ్చారు. ఆయనేమో మాటకారే, మీరేమో వెరీ రిజర్వ్డ్, అంటే చాలా తక్కువగా మాట్లాడతారు, తక్కువ నవ్వుతారు, తక్కువ కలుపుకుంటారు. సో ఎలా కుదురుతుంది మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్? ఎవరితో అంటారు? జనం దగ్గర వెళ్ళినప్పుడు సో ఆయనకి అంటే ఆయన మాటకారి బాగా మాట్లాడతారు, సో మీరు ఎలా కలుపుకోవాలి? ఆయన అంటే ఎవరో నాకు అర్థం కావట్లేదు. రఘురామకృష్ణరాజు కరెక్టే. కానీ నేనైతే నిత్యం నా ఆఫీస్లోనే నేను అవైలబిలిటీ ఉంటాను. వెళ్తే గ్రామాల్లోకి వెళ్తాను, లేకపోతే ఆఫీస్లో ఉంటాను. ఎవరు వచ్చినా సరే డైరెక్ట్గా నా రూమ్లోకి వచ్చే మాట్లాడతారు. బయట పెట్టి మాట్లాడే అలవాటు ఇక్కడ లేదు. రఘురామకృష్ణరాజు గారు ఆయన ఢిల్లీలో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు. ప్రజలు మాట్లాడాలన్నా, ఎమ్మెల్యే గారిని చూడాలన్నా రచ్చబండలో చూడవలసిన పరిస్థితి వస్తుందండి. ప్రజలకు యాక్సెసిబిలిటీ కావాలి. ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ఎమ్మెల్యే గారికి వెళ్ళి చెప్పుకునేలాగా యాక్సెసిబిలిటీ ఉండాలి. ఆయన ఇక్కడ మగా ఉండేవాడు కాదు. ఆయన స్టేటస్కి అసలు ఎమ్మెల్యే రావటం అంటే చాలా మరి ఎందుకు వచ్చాడో మాకే అర్థం కావట్లే. ఇంచేదంటే ఈరోజు ఎమ్మెల్యే అంటే నిత్యం ప్రజల్లో ఉండాలి. ఏ అవసరమైనా సరే అవైలబిలిటీ వాళ్ళు వచ్చి కష్టం చెప్పుకునే ఉండాలి, వాళ్ళ కష్టం తీర్చేలాగా ఎమ్మెల్యే ఉండాలి తప్పించి ఎక్కడ హైదరాబాద్లో ఉంటాం, ఢిల్లీలో ఉంటా, టీవీల్లో రచ్చబెట్టి పెట్టుకుంటే ప్రజల సమస్యలు తీరవు. చేత ఆయన దారి అయింది. నేను ఎక్కువ మాటలు చెప్పను, పని చేస్తాను కాబట్టి నేను ఎక్కువ చెప్పుకోవాల్సిన. యాక్చువల్గా ఆయన అంటే మనం మొత్తం కూడా గమనిస్తే సినారియో అంతా జగన్ గారిని ఢీ కొట్టాలనుకుని వచ్చి ఆయన సామాజిక వర్గమైన క్షత్రియ కమ్యూనిటీనే ఉండిలో ఢీ కొట్టారంటారా? క్షత్రియ సామాజిక వర్గాన్ని కాదు, ఆయనకి వెళ్ళాలన్నా పోటీ చేయాలంటే ఉండి తప్పించి వేరే చోట ప్రజలంతా యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ ఉన్న క్షత్రియ కమ్యూనిటీ కానివ్వండి, లేకపోతే బంధుత్వం కానివ్వండి, 10 మంది ఉండాలంటే ఇక్కడికి రావాల్సింది ఎవరైనా. శివరామరాజు గారు కానీ, రామరాజు గారు కానీ, శివరామకృష్ణరాజు గారు కానీ, ఈ ముగ్గురు ఇప్పుడు అంటే ఇందులో శివరామరాజు గారు ఇండిపెండెంట్గా వేస్తున్నారు. సో వీళ్ళ ఈక్వేషన్ అంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఉండడం కానీ, ఈ ఏదైతే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడం మీకు ఏదైనా కలిసి వస్తుందన్న భావం మీకుందా? ఇండిపెండెంట్గా ఉంటే డెఫినెట్గా నాకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇంచేతంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శివరామరాజు ఏమి ఒక్కటి కూడా పట్టి తీసుకెళ్ళలేడు. ఆయన తీసుకెళ్తే తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి ఆయనకున్న పరిచయాలు ఇదివరకు ఆయన క్యాడర్ని బట్టి తెలుగుదేశం క్యాడర్ని చేర్చగలడు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఆయన చేసేది ఏం లేదు. మా ఓటింగ్ మాకుంది. వాళ్ళు ఇదిగా వచ్చినా కలిసి వచ్చినా మా యుద్ధం మాది, మేమే విజయం సాధిస్తాం. ఇక్కడ అంటే కొన్ని ఇక్కడ కూడా మనం గమనించుకుంటే బీసీ ఓటింగ్ కూడా చాలా ఉంది. సో బీసీ ఓటింగ్ ఇక్కడ ప్రధానంగా ఉండబోతుంది. ఇటు వీళ్ళు జనసేన, బీజేపీ అండ్
టీడీపీ ముగ్గురు కలిసి కూటమిగా పోటీ చేస్తున్నారు. ఆ ఇంపాక్ట్ మీ నియోజకవర్గం మీద, రేపు మీ పోటీ మీద ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? దాన్ని ఎలా ఎదుర్కోవడానికి మీ ప్లానింగ్స్ ఏంటి? ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో బీసీల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందండి. ఇదివరకు బీసీలు అందరూ కూడా తెలుగుదేశానికి అండగా ఉండేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఏదైతే ఇక్కడ మేజర్ బీసీ కమ్యూనిటీ సెటిబుల్గా ఉందో అలాంటి నాయకులకి అందరికీ కూడా జిల్లాలో ఎమ్మెల్సీకి ఒకటి ఇచ్చారు, మరి మినిస్టర్ ఒకటి ఇచ్చారు. కారుమూరి నాగేశ్వరరావు తల్లిది కూడా మా కాన్స్టిట్యున్సీ, ఆయనకి మినిస్టర్ ఇచ్చారు, వాళ్ళ అబ్బాయికి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక్కడ గూడూరు ఉమాబాల సెట్టిబల్జీ అమ్మాయి ఒక నరసాపురంలో పుట్టిన తర్వాత ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా మహిళకి ఎవరు టికెట్ ఇవ్వలేదు. అది బీసీ మహిళ. ఆవిడేం ధనవంతురాలు కాదు, విద్యావంతురాలు, గోల్డ్ మెడలిస్టు. ఇవన్నీ చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ బీసీలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన వెంకటస్వామి గారికి డీసీఎంఎస్ చైర్మన్ కానీ, మా నియోజకవర్గం తీసుకుంటే మరి మాకు 3 జడ్పీటీసీలు బీసీలకు ఇచ్చాం. ఒక ఉండి మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఓసీకి ఇచ్చినా సరే సెట్టిబల్జీ కమ్యూనిటీ బీసీకి ఇచ్చాం, ఓసీలు కూడా కాదని. అంచేత బీసీలు కూడా ఇవాళ ఆలోచిస్తున్నారు, ఏ ప్రభుత్వంలో మనకు గౌరవం ఉంది, ఎవరు మనల్ని గుర్తించారు అన్నది ఆలోచించారు. ఉమాబాల్ గారు కూడా ఈ పోటీల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు బీసీలు కూడా చాలా మార్పు. ఉమాబాల్ గారు కూడా వచ్చినప్పుడు చాలా కొద్దిగా నిరసన కూడా, అంటే కొంతమందిలో ఈవిడ కొత్త, అంటే చాలా మందికి తెలియదు, ఇలాంటి విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు మీకు ఎంపీ ప్రచారం మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? డెఫినెట్గా ఉపయోగపడుతుందండి. ఆవిడ బీసీ మహిళ, బాగా మాట్లాడుతుంది, 10 మందిని ఆకట్టుకునే మహిళ. ఆవిడ గర్వంగా ఉండే మనిషి కాదు, ప్రజల్లో కలిసిపోయే మనిషి కాబట్టి మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. ఆవిడ వల్ల కూడా మాకు బాగా అడ్వాంటేజ్ ఉందండి. మీరు సౌమ్యుడు, ఎవరిని అంటే అంత తొందరగా ఎవరిని ఏమి ఒక మాట అనరు, కానీ లోకేష్ వచ్చి మీ మీద విమర్శలు చేశారు ఇక్కడ లాస్ట్ 2 yearsలో. సో దాన్ని ఎలా తీసుకుంటారు? ఎందుకు మీ జోలికి వచ్చారు ఆయన? పార్టీ పరంగా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతామే, కానీ నన్ను కామెంట్ చేసి ధైర్యం కానీ కూడా ఏం లేదు. ఏం చేద్దాం, నేను ఎవరి దగ్గర రూపాయి పుచ్చుకోను. నేను నా డబ్బులతోటి నేను రాజకీయం చేస్తాను. నేను కూడా 10 మంది జనాల్ని అది చేస్తాను ఇది చేస్తానని అబద్ధం చెప్పను. అవుతుందంటే అవి తీరుతుంది, లేదంటే నా వల్ల కాదు, ఈ పని అవుతుందని చెప్తాను. కాబట్టి జనం కూడా అర్థం చేసుకున్నాను. ఆయన ముక్కుసూటిగా ఉంటాడు, అబద్ధం చెప్పడు. అవుతుందంటే అవుతుంది, అవదంటే అవ్వదు. అలాగే ప్రజలు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని చెప్పి ప్రజల్లో ఉండాలి, కానీ ఎవరో వచ్చి ఒకళ్ళు మొగితే నాదేం పోదు. జనాలు కూడా అర్థం చేసుకుంటారు. నేను 5 ఏళ్ల నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నా. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెళ్తాను, ఏ ఫంక్షన్ వచ్చినా వెళ్తాను, ప్రజల్లో ఉన్నాను. ప్రతి గ్రామంలోనే అభివృద్ధి చేశాను. ఇంకా ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. ఎవడో వచ్చి నేను రూపాయి ఇచ్చానని చెప్పే అవకాశం కూడా ఎవరికి లేదు. ఇప్పుడు ప్రజారాజ్యంలో మీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి బ్రదరే ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఉన్న కాపు కమ్యూనిటీ ఓట్లు కానీ, బీసీ ఓట్లు కానీ అటు ఎంతవరకు డైవర్ట్ అవుతాయి? మీకు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఏమైనా మైనసా ప్లస్ ఎలా? మైనస్ అంటే కాపు కమ్యూనిటీలో కొంత ప్రభావం ఉంటుందండి, కానీ ఇదివరకు ఉన్నంత ప్రభావం ఇప్పుడు లేదు. కాపులు కూడా పెద్దలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఏది పవన్ కళ్యాణ్ వస్తాడు మన కమ్యూనిటీని పైకి తీసుకొస్తాడంటే ఆయన 5 సీట్లకి 10 సీట్లకి నుంచోమంటే నుంచుని, కూర్చుని స్థితిలో చంద్రబాబు దగ్గర ఉన్నాడంటే ఇది మనల్ని ఉద్ధరించడానికి కాదు, ఇదేదో ప్యాకేజీ లాగా ఉందని చెప్పి వాళ్ళలో కూడా ఆ హుషారు, ఆ స్పీడ్ ఇప్పుడు తగ్గిందండి. ఏదో 10 మంది సినిమా పిచ్చిలోనో కుర్రోళ్ళు కొంచెం స్పీడ్ అవుతే అవ్వచ్చు, కానీ పెద్దలందరూ కూడా ఇక్కడ మాకంత బయటపడి ఇదివరకటి మళ్ళీ బయటపడి తిరిగే పరిస్థితి అయితే లేదు. అందరూ ఆలోచిస్తున్నారు. మన పార్టీ లేదు ఇక్కడ జనసేన లేదు. ఇక్కడ ఇద్దరు పోటీ చేస్తే రాజులే, మన కమ్యూనిటీ వాడు ఎవడో పోటీ చేయట్లేదు. అలాంటప్పుడు మనకి ఎవరు బాగా పనిచేస్తారనుకుంటే వాళ్ళే ఓట్లు వేయాలనే ఉద్దేశంలో ఇవాళ కాపులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అంటే లాస్ట్ చూసుకుంటే మనం 2014 and 19 టీడీపీనే ఇక్కడ విన్ అయింది. సో 14లో అధికారంలో ఉన్నారు, 19లో లేరు. 19 మీ ప్రభుత్వం ఉంది. సో ఇక్కడ అభివృద్ధి అనేది అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోవడం వలన, వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండడం వలన మీ నియోజకవర్గం ఏమైనా వెనకబడిందా? ఎలా జరిగినాయి వర్క్స్ ఇవన్నీ? వెనకబడితే నేను చెప్తాను కదండి, 200 కోట్ల వరకు రోడ్లే శాంక్షన్ చేయించాం. మధ్యన అన్ని గ్రామాల్లోని రోడ్లు వేసాం, డ్రైన్లు కట్టాం.
మరి తాగునీటికి కూడా వాటర్ సిస్టమ్ కూడా మెరుగుపరిచాం. అంటే నిజంగా బాగానే డెవలప్ అయింది. డెవలప్మెంట్ కాకపోవడం ఏం లేదు, అందుకన్నా తెలుగుదేశం ప్రభుత్వం కన్నా ఇప్పుడే బాగా డెవలప్మెంట్ అయింది. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో వైసీపీ పార్టీ చాలా వీక్గా ఉంది. సో ఇక్కడ ఎక్కువ సీట్లు కోల్పోబోతుంది అనేది బయట బాగా టాక్ నడుస్తుంది. సో దీని మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా చేశారు. మీరేమంటారు? ఇది అది మీ నియోజకవర్గంలో ఎంతవరకు అన్వయించబడుతుంది? ఫస్ట్లో అందరూ కూడా అపోహపడ్డారండి. పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు, ఇక్కడ కాపు కమ్యూనిటీ ఓటింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ గంపగొత్తగా మరి కూటమికి చేసేస్తారు కాబట్టి ఎక్కువ సీట్లు ఇక్కడికి వస్తే వైఎస్ఆర్సీపీ అసలు బోనియే కాదని చెప్పారు. ఇవాళ సర్వేలు చూసుకుని ఇంకోటి 50% అబోవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వస్తుంది. అంటే దానికి రీజన్ కూడా చెప్పారు. ఇంటర్నల్ కనెక్టివిటీ, రోడ్స్ లేకపోవడము, అసలు రోడ్లే లేదు, ఇలాంటి రీజన్సే వెస్ట్ ఈస్ట్లో కనిపించింది. మీరు చెప్తున్నారు మీ నియోజకవర్గంలో చాలా డెవలప్ అయిందని చెప్పేసి. అంటే ఎందుకని ఇక్కడ అన్ని ప్రాంతాల్లో ఇలానే డెవలప్ అయిందా, లేకపోతే మీ నియోజకవర్గాల్లో కాన్సన్ట్రేటెడ్గా చేశారా? టీడీపీ నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలను కూడా చేశారండి. కాకపోతే ఏంటంటే మొన్నటి వరకు ఈ సైక్లోన్స్, రెయిన్స్ వల్ల ఎంత రోడ్ల పనులు అవ్వండి. అవి ఇది వర్షాకాలం అయిన తర్వాత స్టార్ట్ అయింది. మేము కూడా అప్పుడు రోడ్లకి ఇబ్బంది పడట వాస్తవం. కాకపోతే వర్షాకాలంలో రోడ్లు చేయరు, వేసినా అవి నిలబడవు. అంచేత వర్షాలు తగ్గిన తర్వాత వర్క్లు స్టార్ట్ అయినాయండి. ఇవాళ రోడ్ల గురించి ఎవరూ మాట్లాడట్లేదు. అప్పుడు రోడ్లు బాగోలేదని బాగా ప్రభుత్వానికి యాంటీగా ప్రచారం చేసిన మాట వాస్తవం. అప్పుడు రోడ్ల కండిషన్ కూడా కొంచెం బాగోలేదు. తర్వాత సీఎం గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి రోడ్లన్నీ ఇచ్చారు. ఇప్పుడు రోడ్ల సమస్య లేదు. రోడ్లన్నీ కూడా పనులు కొన్ని పూర్తి అయిపోయినాయి, కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి. మామూలుగా నవరత్నాలు అన్ని చోట్ల అమలైనవి. మీ నియోజకవర్గంలో ఎంత పర్సంటేజ్ మీరు నవరత్నాలు ఇవ్వగలిగారు? అబో 80% మేము అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందినాయండి. ఎక్కడా కూడా నాకు అర్హత ఉంది, నాకు పథకం రాలేదన్నది ఎక్కడా లేదు. మేము గడపడికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఇగో ఇంత పథకాలు వచ్చినాయి మీకు అన్నప్పుడు కూడా ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు మాకేదో ఇది పథకం రాలేదంటే వెంటనే అధికారుల దగ్గర పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. అక్కడే సమస్య పరిష్కరించేవాళ్ళం. అది ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వాళ్ళకే, ఏదో ఆధార్ లింక్ అవ్వటం లేదా ఇంకో ఏదో అలాంటి సమస్యలు ఉండి ఆగితే అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అది సరి చేయించుకుంటే మీకు వస్తుందని చెప్పి సరి చేయించని కూడా ఉన్నాయి. అంచేత ఎక్కడా కూడా కావాలని పథకం ఆపి ఏదో లబ్ధి పొందామని మాత్రం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాము. ఇంతకుముందు ఉండి నియోజకవర్గం అంటే టీడీపీ కంచుకోటగానే ఉండేది. అంటే అదే టార్గెట్గా ఇక్కడ ఈసారైనా వైసీపీని గెలిపించుకోవాలి అని ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు రావడంతో మరికొంత ఎక్కువ మీ నియోజకవర్గం మీద జనం దృష్టి అంతా కూడా పడింది, ఏం జరగబోతుంది అనేది. సో ఎదుర్కోవాలంటే మీరు కూడా ఇంకా పెద్ద స్ట్రాటజీతోనే ఉండాలేమో. అది ఎలా ఉంది అంటే ఆయన కూడా నిన్ననే అనౌన్స్ అయింది, ఈరోజే జాయిన్ అవుతున్నట్టున్నారు. నామినేషన్ వేస్తుంది. మేమైతే పెద్ద పోటీగా మేమైతే తీసుకోవట్లేదండి. ఎంచేతంటే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఆయనకి మనకు అందుబాటులో ఉంటాడా లేదా, ఆయన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడగలమా, ఆయన ఢిల్లీలో ఉంటాడా, ఇక్కడ ఉండాలా అని ఆలోచనలో ఉన్నారు జనం. మేమైతే దాన్ని పెద్ద కన్సిడర్ చేయట్లేదు, సీరియస్గా కన్సిడర్ చేయట్లేదు. మా లెక్క ప్రకారం అయితే ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నా మాకు ఈజీ అనే అనుకుంటున్నాను. ఓకే, ఇంకా అంటే ఈ నియోజకవర్గంలో మీరు ఏ ఎజెండాతో ఇంకా అంటే ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అని ఏం చెప్పి వెళ్తారు ఈ ఎలక్షన్కి? మీ ఎజెండా ఏంటి? ఇప్పుడు మీ మేనిఫెస్టో ఏంటి పార్టీది కాకుండా ఈ నియోజకవర్గంలో? విలేజ్లో ఉన్న మౌలిక సదుపాయాల మీద ఏదైతే మేము మన 5 సంవత్సరాల్లో చేయగా మిగిలినన్నీ కూడా తొందరలో. ఎలాంటివి ఉన్నాయి? మెయిన్గా సమస్య డ్రైన్ సమస్య అండి. ప్రతి గ్రామంలోని కూడా డ్రైన్ సమస్య ఉన్నాయి. కొన్ని వరకు డ్రైన్లు కంటాం, ఇప్పుడు కొన్ని డ్రైన్లు కూడా సమస్య ఉన్నమాట వాస్తవం. అవన్నీ కూడా మేము రాబోయే రోజుల్లో తప్పనిసరిగా డ్రైన్స్ మీద దృష్టి పెట్టి చేస్తామని చెప్తున్నాం. ఇంకేదంటే విలేజ్లో కూడా ఇవాళ ఆల్మోస్ట్ 90% అన్ని సిమెంట్ రోడ్లు అయిపోయినాయి. రోడ్ల సమస్య అసలు అంత లేదు. రేపు డెవలప్మెంట్ అంతా, విలేజ్ డెవలప్మెంట్ అంతా కూడా డ్రైన్ అండ్ డ్రింకింగ్ వాటర్, దానికి మేము ప్రయత్నం చేస్తున్నాం తప్పనిసరిగా. అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇది గోదావరి నుంచి థైలాండ్లో ఉంటుంది మా కెనాల్స్ అన్నీ. ఇక్కడ ఆక్వాకల్చర్ ఎక్కువ వల్ల ఈ వాటర్ పొల్యూట్ అయ్యి వాటర్ సమస్య ఉంది. అయినా ఎక్కడికక్కడ ఫిల్టర్స్ పెట్టి అవి పెట్టి మంచినీటి అందిస్తానికి చూస్తున్నాం. అండ్ డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ సమస్య మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం.
అది కాకుండా ఒక కోపిల్ల వంతెన అని ఒకటి ఉంది, ఈ జాతీయ స్టేట్ హైవే మీద అది ఎప్పటి నుంచో ఎందుకని పూర్తి కావట్లేదు. నేను కూడా జగన్ గారికి ప్రత్యేకంగా 2 సార్లు చెప్పాను, తప్పనిసరిగా ఒకసారి ఆయన టెండర్ కూడా పిలిపించారు కానీ ఎవరు టెండర్కి రాలేదు. దానివల్ల అది ఆగింది. అంటే ఎందుకని అది అలా టెండర్కి రాకుండా? అంటే వాళ్ళ క్యాల్కులేషన్స్కి వర్కౌట్ అయ్యడానికి మ్యాచ్ అవ్వక టెండర్లు పడలేదు. అది స్టిల్ అలాగే ఉంది. దాన్ని తప్పనిసరిగా ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టి మాకు అధికారం రాగానే వెంటనే నేను ఎమ్మెల్యే అవుతే కనుక ఇమీడియట్గా కొబ్బరికాయ కొట్టి దాన్ని పని ప్రారంభిస్తాను. మౌలికంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా దాన్ని కట్టిస్తాను, నీకు మాట ఇస్తున్నాను, నువ్వేమైనా కాంట్రాక్ట్ చూడమని కూడా నాకు ఆయన చెప్పడం జరిగింది. ఆ పని పూర్తి చేస్తాం. దానికి చాలాసార్లు ఈ శివరామరాజు గారే ఎమ్మెల్యేగా అప్పుడు 3 సార్లు 4 సార్లు కొబ్బరికాయలు కొట్టారు కానీ ₹1 పని కానీ ఏమీ జరగలే. నేను మాత్రం నేను ఎమ్మెల్యే అవుతే నేను ఆ వంతెనేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు. ఈ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పరిష్కారం కానీ ఆ సమస్యకి ఈయన సమస్యకు పరిష్కారం చూపిస్తానని చెప్తున్నారు. దాంతోపాటుగా రఘురామకృష్ణంరాజు ఇక్కడికి వచ్చినా కూడా ఏం కాదు, నాకు అసలు ఆయన పోటీయే కాదు, ఈసారి గెలవబోయేది వైసీపీనే, నరసింహరాజే అని చెప్పేసి చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.